మాయ పూలకుండితో ఆడుకుంటోంది. ఆ పూలకుండిని తెచ్చి దీని తల మీద పడేద్దాం. ఎవరన్నా చూశారంటే పిచ్చిది పడేసిందని మేనేజ్ చేద్దాం. రే మూర్తి, ఉన్న దాంట్లో పెద్ద పూలకుండి చూడరా, అప్పుడే ఒకేసారి పైకి పోతుంది. అది పెద్ద చూడరా. ఇక్కడున్న వాటిలో ఇదే పెద్దది. దీన్ని తీసుకెళ్లి దాని తల మీద పడేద్దాం. అప్పుడు దాని తల పచ్చడైపోద్ది. కరెక్ట్ రా. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చీర కట్టాలి, నేను వెళ్ళను. అమ్మా మాయా, నేను నీకు ఒకటి చూపిస్తాను. నాతోరా ఇలా వచ్చి కూర్చో. కూర్చోమ్మా. పైన ఎన్ని బల్బులు ఉన్నాయో కౌంట్ చేయాలి, సరేనా? చూడమ్మా, పైకే చూసి లెక్క పెట్టాలి. 1 2 అదక్కడే ఉందిరా. కొంచెంలో గండం తప్పింది. ఒకటివి రే ఊరుకోనా. ఏంటో ఇది? నాన్న, దాని అరుపు వినిపించలేదేంటి? అవునరా, వెళ్ళి చూద్దాంరా. రారా, వెళ్ళి చూద్దాంరా. ఏమిటి ఇక్కడ శబ్దం? ఏంటమ్మా ఈ తొట్టి ఇక్కడ పడుందేంటి? ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైతే నా తల మీద పడి ప్రాణాన్ని పోయి ఉండేవి. ఇంకా నయం అద్దంలో చూసి తెలుసుకున్నాను మావయ్య. చూసావా, శుక్రవారం అద్దం పగిలితే అపశకునం అని అన్నావు కదా. ఎలా ప్రాణగండం తప్పిందో చూసావా. ఇంకెప్పుడైనా అద్దం పగిలితే శకునం చాలా మంచిదని అర్థం. ఇకనైనా మూఢనమ్మకాలను వదులు. ఎవరిలా పూలతోటికి చీర కట్టింది? నేనే దీనికి చీర కట్టాను. ఏమి పూలతోటికి చీర కట్టావంటే నిన్ను కదా నేను చీర కట్టుకోమన్నది. లీలా, నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. పెళ్లి ఇంకా 3 రోజులే ఉంది. ఈ 3 రోజులైనా కాస్త నీ కూతురు రూమ్ నుంచి బయటకు రాకుండా చూసుకో. అమ్మా, నన్ను మావయ్య రూమ్ లోపలే ఉండమంటున్నారు. ఇకపై నేను రూమ్ లోనే ఉండాలా? అవును మాయా, మావయ్య నీ మంచి కోసమే చెప్తున్నా. నువ్వు పూలతోటికి చీర కట్టినందువల్లే మావయ్య ఇలా అంటున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయకే. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? తీసుకో, లోపలికి వెళ్ళు. అలాగే లోపలే ఉంచో. రా మాయా, పద. రేయ్, నీకేమైంది? ఏం లేదు మావయ్య, అంతా మతిలేని నా చెల్లెలు చేసిన పనే. ధర్మ, ఏమిటి ధర్మ అయితే? బావా, ఏదో పిచ్చిది తెలియక చేసింది, క్షమించండి బావా. సరే సరే, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సరే బావా. రామ్మా. ఎవరెక్కడా? పద్మ, అయ్యా, ఇలా వచ్చి ఇది కాస్త శుభ్రం చేసి వెళ్ళు. ఇదిగో వస్తున్నానయ్యా. పద్మ, ఇదిగో వస్తున్నాను. ఈ గంగ ప్రతిసారి మన చేతిలోంచి తప్పించుకుంటోంది.
అన్ని దించేసి సీరియల్ వేసేయాలండి వస్తానా వెళ్ళరా. ఏంట్రా అన్నీ ఈ రోజే వచ్చి దిగుతున్నాయి? మన మాయని తలుచుకుంటేనే బాధగా ఉంది నాన్న. అనవసరంగా దానికి పిచ్చి పట్టింది. అంతా మన తలరాతరా. రేయ్, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపాలని మనం చూస్తుంటే మిస్ అవుతుందిరా. ఈలోపే వీళ్ళు ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంటే నా కడుపు మండిపోతోందిరా. రారా. ఆ గంగకి ఎంత పొగరుంటే ఆ ఆత్మ నన్ను ఏమీ చేయలేదని చెప్తుంది. తను ఆ వీరభద్రం ఆ ఆత్మని కట్టడి చేశాడన్న ధైర్యంతో మాట్లాడుతుంది నాన్న. ఎరా, ఆ ఆత్మని మనం వదిలేస్తే? మర్చిపోయిందా? ఆ జానకిని హత్య చేసింది మనం. ఒకవేళ ఆ ఆత్మ మన మీద పగ తీర్చుకుంటే? రేయ్, నా చేతికి మంత్రిచ్చిన తాయెత్తులు ఉన్నంత వరకు ఆ ఆత్మ నన్ను ఏమీ చెయ్యలేదురా. మరి నా సంగతి? ఇలా చూడరా, నువ్వు నేను ఆ రోజు పాపని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళినప్పుడు కూడా జానకి ఆత్మ మనల్ని భయపెట్టిందే తప్ప పగ తీర్చుకోలేదు కదరా. అయినా చెల్లిని పిచ్చిదాని చేసిందిగా. రేయ్, మాయ భయపడి పిచ్చిదైందిరా. ఆత్మను చూసిన భయంతో మాయ అలా పిచ్చిదైపోయిందిరా. నాన్న, మీరు ఎంత చెప్పినా నాకు భయంగానే ఉంది. ఇలా చూడరా, మనం కూడా ఏవేవో చేసి చూసాం, ఆ గంగని ఏమి చేయలేకపోయాం. ఏరా, ఆ వీరభద్రం చెప్పినట్టు ఆ గంగకి దైవశక్తి ఉండుంటుందేమోరా. ఆ దైవశక్తి మీదకి ఆత్మని మనం పంపిద్దాం. నాన్న, రేయ్, రారా.